హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముంబైలో నుండి మీతో మాట్లాడుతున్నాను. మరి ఈరోజు అక్కడ గెట్ టుగెదర్ ఉంది కదండి. ఈ గెట్ టుగెదర్ కొరకు ఎంతో కాలంగా మనం ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ గెట్ టుగెదర్ ఆల్రెడీ ప్రారంభించున్నాం. కొద్ది నిమిషాల్లో మేము అక్కడికి వెళ్తున్నాం. మరి ఇప్పటికే చాలా మంది తెలుగు వారు, హిందీ వారు ఎంతో ఆశతో దేవుని సన్నిధి కొరకు, ఆయన వాక్యం కొరకు, ప్రార్థనల కొరకు ఈ మార్నింగ్ స్టార్ స్కూల్లో గ్యాదర్ అవుతూ ఉన్నారు. దేవుని సన్నిధి ఈరోజు ఆ స్థలంలో ఉండినట్లు మీరు ప్రార్థించండి. దేవుని మహాకృప వలన ఇలాగ ఎంతెంతో దూరంలో ఉన్న వారిని కూడా ప్రభు మన టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దర్శిస్తున్నాడు. కల్వరి దర్శనం తెలుగు కార్యక్రమాలను వింటున్నవారు, అలాగే శుభ సందేశంలో కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాలు వింటున్నవారు, గత 10 సంవత్సరాలుగా మేము వాక్యం వింటున్నాం. మిమ్మల్ని నేరుగా చూడాలని, నేరుగా వాక్యం వినాలని ఆశ కలిగి ఉన్నామని తెలియజేస్తూ ఈ రోజున అనేక స్థలాల నుంచి ముంబై పట్టణంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. దేవుని సన్నిధి మా మధ్య ఉండనట్లుగా ప్రార్థించండి. మరి దేవుని మహాకృప వల్ల మన భీమవరంలో అద్భుతమైన మీటింగ్ జరిగింది. ఇంచుమించు 200 ఊర్ల నుండి ఆ గెట్ టుగెదర్ హాజరయ్యారు. అలాగే 15వ తారీఖు దేవుడు చేసిన మేలు తలంచుకుంటూ 53 సంవత్సరాల పరిచయలో కొనసాగించిన దేవుని స్తుతిస్తూ చెన్నైలో జరిగిన మీటింగ్ దేవుడు దీవించాడు. మీరు ఆ యొక్క లైవ్ చూసుండకపోతే మీరు కల్వరి ప్రతిధ్వని 15వ తారీఖు రాత్రి ప్రోగ్రాం చూడండి. మరి ఈ రోజు వెళ్ళినంత వరకు ఈ ముంబైలో జరిగే గెట్ టుగెదర్ను కూడా మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. వీక్షించండి, మీ స్నేహితులకు, బంధువులు కూడా తెలియజేయండి. మరి ముఖ్యంగా దేవుని సన్నిధి బలంగా ఉండినట్లు, పరిశుద్ధాత్మని కార్యాలు జరిగినట్లు, అనేకులు మేలు పొందినట్లు, స్వస్థత పొందినట్లు, ఆదరించబడినట్లు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.